బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెద్దపల్లి లోక్సభ అభ్యర్థి విషయంలో బీజేపీ పునరాలోచన చేస్తుందా? ఇప్పటికే ప్రకటించిన గోమాస శ్రీనివాస్ స్థానంలో వెంకటేష్ నేతకు టికెట్ ఇచ్చే అవకాశం ఉందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలవటం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తుంది. పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇస్తే బీజేపీలో చేరేందుకు సిద్ధమని కిషన్ రెడ్డికి వెంకటేష్ నేత వివరించినట్లు తెలుస్తోంది. అయితే పార్టీ హైకమాండ్తో చర్చించి చెబుతామని కిషన్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. బ్రేకింగ్ కు సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని వెంకటేష్ నేత కలవటంపై పూర్తి డీటెయిల్స్ ఏంటి? పెద్దపల్లి లోక్సభ అభ్యర్థి విషయంలో బీజేపీ పునరాలోచన చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రకటించిన గోమాస శ్రీనివాస్ స్థానంలో తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిండు. సిట్టింగ్ ఎంపీ ఆయన వెంకటేష్ నేతకు టికెట్ ఇచ్చే అవకాశం ఉందని కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. ఈ ప్రశ్నలు మొత్తం కూడా ఇప్పుడు పెద్దపల్లిలో కావచ్చు, పొలిటికల్ సర్కిల్లో కావచ్చు, పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ఖచ్చితంగా బీజేపీ నుంచి బీజేపీలోకి వెళ్తే టికెట్ ఇస్తారనే ఒక హామీ, అంటే ఒక ప్రతిపాదన కిషన్ రెడ్డి ముందు పెట్టిండు వెంకటేష్ నేత. ఇప్పటి వరకు కూడా ఆయన ప్రచారాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా తిరగని పరిస్థితి. ఎందుకంటే ఒక క్లారిటీ లేదు. సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి వెంకటేష్ నేత కాంగ్రెస్లోకి వచ్చి ఆయన టికెట్ హామీతో వచ్చిండు. కాకపోతే ఆ టికెట్ దక్కకపోవడంతో ఆయన కొద్దిగా సానుకూలంగా లేడు. పార్టీలో కూడా క్రియాశీలకంగా ఎక్కడ కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. అయితే సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలవడం ఈ అనుమానాలకు బలం చేకూరుతుంది. పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇస్తే ఖచ్చితంగా బీజేపీలోకి చేరేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే పార్టీ హైకమాండ్తో కిషన్ రెడ్డి చర్చించి మళ్ళీ నేను మీ ముందుకు తీసుకొస్తా, ఈ ప్రతిపాదన మీతో మళ్ళీ చర్చిస్తాను కూడా కిషన్ రెడ్డి కూడా వెంకటేష్ నేతకు హామీ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఆయన బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి టికెట్ హామీతో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి గడ్డం వంశీకి టికెట్ కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. దీంతో ఆయన కొద్దిగా అలకబూడినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఆయన పోటీ చేయాలని పట్టుబడుతున్నాడు. ఏ పార్టీ నుంచి అయినా బరిలోకి దిగాలని కూడా ఆయన చూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే బీజేపీ మరి వెంకటేష్ నేతను క్యాచ్ చేసుకుంటుందా లేదా అనే అంశాల గురించి అయితే ఒక చర్చ జరుగుతుంది. హైకమాండ్ ముందైతే ఖచ్చితంగా నాకు టికెట్ ఇస్తే నేను పార్టీలో జాయిన్ అవుతా, పోటీ చేస్తా అనే ప్రతిపాదన ఇప్పటికే కిషన్ రెడ్డి ముందు పెట్టిండు. కిషన్ రెడ్డి కూడా కమలం పెద్దలతో చర్చలు జరుపుతున్నాడు. ఈ వెంకటేష్ నేత గురించి సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు ఆయన. ప్రజల్లో కూడా కొద్దిగా సానుకూలంగా ఉంది వెంకటేష్ నేతకి అని కూడా కిషన్ రెడ్డి బీజేపీ పెద్దలతో చెప్పినట్టు తెలుస్తూ ఉంది. మరి కిషన్ రెడ్డి ప్రతిపాదన కమలం పెద్దలతో వాళ్ళ దగ్గరికి తీసుకుపోయినప్పటికీ కమలం పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, మళ్ళీ ఒకవేళ అభ్యర్థిని మార్చే అవకాశం ఉంటుందా అనే అంశాల గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆల్రెడీ నామినేషన్ ప్రక్రియ ఈ రోజుతో ముగినుంది. మరి టికెట్ కేటాయించే అవకాశం ఉందా లేదా అనేది అయితే ఒక చర్చ జరుగుతూ ఉంది. చూడాలి ఏం జరగబోతుంది పెద్దపల్లి విషయంలో. సిట్టింగ్గా ఉన్నటువంటి మరి గడ్డం వంశీని చేంజ్ చేస్తా, ఒకవేళ ఆల్రెడీ అభ్యర్థిని ప్రకటించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన పోటీ చేసే అవకాశం లేదు కాబట్టి బీజేపీలోకి పోయే అవకాశం ఉంది కాబట్టి టికెట్ ఖచ్చితంగా హామీ అడుగుతున్నాడు ఆయన. హామీ ఇస్తే బీజేపీలో జాయిన్ అవుతా, ఖచ్చితంగా గెలిచి చూపిస్తా అని కూడా ఆయన సవాలు విసురుతున్నాడు.